నాతో పెట్టుకుంటే ఇలాగ నొలిగిపోద్ది. ఏమండి ఎక్కడికి వెళ్ళారు మీ మావయ్య గారు? పిలిచావు? మెల్లగా మెల్లగా ఒక డబ్బా తెచ్చుకుని ఇక్కడే ఇలా కూర్చుని ఉండండి. ఎందుకు? అడుక్కు తింటానికా? మావయ్య గారు చిచ్చి, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇదిగో ఈ గీత చూసారుగా, ఇది మన సరిహద్దుకి టోల్ గేట్ లాంటిది. అటువైపు వాళ్ళు పొరపాటున ఈ గీత దాటారనుకో 100 రూపాయలు ఫైన్ వెయ్యండి. ఇవ్వలేదనుకో నాకు కబురు చెయ్యండి. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే. ఈ రోజు నుంచి బోర్డర్ లో సైనికుల్లాగా ఈ గీత చుట్టూ తిరుగుతూనే ఉంటా. తిరుగుతూనే ఉండండి. ఫుడ్ కావాలంటే ఫైన్ తో రండి, లేదంటే పస్తులుండాలి. పదండి. జాగ్రత్త మావయ్య గారు. కర్మ. వెనకడుకోహుడు సప్త సముద్రాలు ఒంటి చేత్తో ఇది చివరికి ఇంటి వెనకాల ఉన్న చెరువులో పడి తెచ్చట. అలా ఉంది. అందరినీ గడగడలాడించిన ఈ కైకాల సూర్యనారాయణ చివరికి ఈ అనసూయకి భయపడి బతకాల్సి వస్తోంది. అంతా నా కర్మ. కర్మమ్మ. నాన్నగారు, ఏమిటమ్మా? ఏమిటి నాన్నగారు? ఫైన్ వేయడం వాళ్ళకే కాదండి, మనకు తెలుసని వాళ్ళకు తెలియాలి. మీరు కూడా ఒక హుండీ తీసుకొని ఇక్కడే కూర్చోండి. ఎవరైనా గీత దాటితే ఫైన్ వేయండి. ఆ సంగతి నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాగా. రామ్మా పద. ఇదేమిటి మాస్టారు, మీ అమ్మాయి ఫైన్ వసూలు చేయమనగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫైన్ వసూలు చేయటం అంటే ప్రసాదంలో పెసరపప్పు ఏరుకున్నంత ఈజీ కాదే. నా సంగతి వదిలేయండి. మీరేమిటి డబ్బా పుచ్చుకుని డబ్బా రేకులు సుబ్బారాయుళ్ళ వచ్చేసారు? ఫైన్ వసూలు చేయడం అంటే ఎంగిలి సిగరెట్లు ఏరుకుని కాల్చుకోవడం అంత తేలిక కాదు. ఏంటి నన్ను ఎంగిలి సిగరెట్లు ఏరుకునేవాడు అంటావా? నన్ను మరి ప్రసాదంలో పెసరపప్పు ఏరుకునేవాడు అనలేదు? చూడు, మగ పిల్లవాడి తండ్రిని, నీ కూతురికి మావగారిని, నీకు వియ్యంకుణ్ణి నేను అనాలి, నువ్వు పడాలి. ఆహా, దిగొచ్చారండి దేవేంద్రుడు గారు. మీరు మా కూతురికి మావ అయితే నేను మీ అబ్బాయికి మావని, మీ ఇంటికి వియ్యంకుణ్ణి. నేను మీకు ఎంత విలువిస్తానో మీరు నాకు అంతే విలువ ఇవ్వాలి. లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? మా బావగారితో చెప్పి నీ తాట తీస్తా. బావగారా? ఎవడా కొట్టాం కాదు. ఇదిగో కైకాల, మర్యాదగా మాట్లాడు. నన్నేమైనా అంటే అనుకాని మా బావగారిని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోను. మాటలనవసరం. మీ బావగారికి దమ్ముంటే నా ముందొచ్చి నిలబడమను. ఆయన రారు. ఎందుకు రాడు? రాలేరు. అదే ఎందుకు రాలేడు? ఎందుకని అంటే ఆయన నా ముందే ఉన్నారు కాబట్టి. నీ ముందా? బావగారు నేనా? బావా, నువ్వు తప్ప నాకు ఇంక వేరే ఎవరున్నారు బావా? బావగారు, 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 బావగారు. సారీ బావగారు, మా ఆవిడ మత్తులో పడి మిమ్మల్ని అనరాని మాట్లాడినాను బావగారు. పర్వాలేదు బావగారు, అన్నది మీరేగా, మీరు అనొచ్చు నే పడచ్చు. లేదు లేదు లేదు, ఇక నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులం, ముసలి స్నేహితులం. ఏమిటి? నేను ముసలాడినా? నా వయసు ఇంకా 20 తెలుసా? అంటే నాకంటే మీరు 2 ఏళ్ళు పెద్దవాళ్ళే. అవ్వా, అంటే మీకు 18 ఏళ్ళేనా? డౌటా? కావాలంటే చూడు, ఇంకా మీసాలు కూడా రాలేదు. నాకు మీసాలు రాలేదుగా, నాకు 18 ఏళ్ళే. కరెక్ట్ కరెక్టే. ఇదిగో బావగారు, ఇక్కడి నుంచి మనిద్దరం చాలా క్లోజ్ గా, ఫ్రెండ్లీగా, ఆనందంగా ఉందాం. అవును బావా, పిల్లల కోసం మనం శత్రువులా నటిద్దాం. వాళ్ళు లేనప్పుడు ఇలా మనం మిత్రుల్లా ఉందాం.
సూపర్ బాబు గారు. మా ఆవిడ వచ్చిందనుకో, మీరు ఇటు రండి. శత్రువులాగా ఏయ్ శంకరం అని అంటారు. అప్పుడు నేనేమంటానంటే గోచి గట్టిగా బిగించి రే కైకాలా అంటాను. ఏమో అనుకున్నాను బావగారు, మీలో కూడా మంచి చమత్కారం ఉందే. మీరు మాత్రం ఎందుకు బావగారు? ఆ ఇద్దర్లా మిగతా వాళ్ళు కూడా కలిసిపోతే ఎంత బాగుంటుంది కదమ్మా. ఆ అవకాశం కానీ ఆశ కానీ నాకు లేదమ్మా. వెళ్దాం పద. పద. అయ్యయ్యో 1 2 3 4 5 6 7 8 9 10 అమ్మా బాగా పొద్దుపోయింది, నువ్వు ఇంకా పడుకోలేదే? నిద్ర పట్టట్లేదు నాన్న. ఏమ్మా ఏమైంది? ఇలా కూర్చో. నిద్ర పట్టట్లేదని మామూలుగా అడుగుతావేంటి నాన్న? ఏమ్మా ఏమైంది? అయ్యో, నీకేమైందిరా అంతలా అరుస్తున్నావు? నువ్వే కదమ్మా ఏమైందిరా అని మామూలుగా అడుగుతావేంట్రా అన్నావు, అందుకే ఓవర్గా అడిగా. అయ్యో పిచ్చి నాన్న, నువ్వు కూడా ఆ శిరీషలాగే తయారయ్యావురా. చిచి ఆ. అబ్బే సరదాగా అన్నానమ్మా. చెప్పమ్మా అసలేం మ్యాటరు? ఏం లేదురా, ఈ రోజు మీ అమ్మ ఓ ఘన విజయం సాధించిందిరా. ఘన విజయమా? ఆ, కొంప తీసి ఆ మధుని గాని మన ఇంట్లోంచి బయటికి గెంటేసావా ఏంటి? అయ్యో లేదురా. లేకపోతే దాని కళ్ళు కప్పి దొంగతనంగా దాని వాటలోకి వెళ్ళొచ్చావా? ఆహా, అయ్యో అది కాదు నాన్న. మరి ఇంకేముంటుంది? నేను చెప్పినట్టుగా బీరువాలోంచి డబ్బు కొట్టేసి ఆ నేరం దాని మీదకి నెట్టేసావా? అయ్యో అది కాదురా. అది కూడా కదా. మరి ఇంకేం చేసావమ్మా? ఏంటంటే ఆ. ఆ మధుమతికి 1100 రూపాయలు ఫైన్ వేసా. ఏంటమ్మా ఏమన్నావు? 1 కాదు 2 కాదు 3 కాదు, అవ్వా 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 ఆ తింగరదానికి 1100 ఫైన్ వేసావా? అయ్యో అవును నాన్న. నమ్మనమ్మా, ఆ, నేను నమ్మనంతే. అమ్మా నువ్వు ఈ ఇంటిని ఒంటి చేత్తో ఎత్తేసావంటే నమ్ముతా. ఎవరికైనా 1,00,000 రూపాయలు అప్పిచ్చి వడ్డీతో సహా వదిలేసావంటే నమ్ముతా. లేదా 500 మందికి 5 స్టార్ ఫుడ్ అన్నదానం చేసావంటే నమ్ముతా. అంతేగాని నువ్వు మధుకి ఫైన్ వేసావంటే అబ్బే నమ్మలేనమ్మా. అయ్యో నీ మీద ఒట్టు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటమ్మా ఒట్టు? నువ్వు నా మీద ఒట్టేసావా? అయితే ఖచ్చితంగా ఇది నిజం అయి ఉంటుందమ్మా. అయినా ఈ విషయాన్ని ఇంత సింపుల్ గా చెప్పేస్తావేంటమ్మా? అందరినీ గడగడలాడించి ఆ మధు నువ్వు దడదలాడించావంటే అమ్మా ఇది సామాన్యమైన విషయం కాదమ్మా. ఆ మధుమతి మీద మనం సాధించిన తొలి విజయం. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలమ్మా. సెలబ్రేట్ ఎలా చేసుకోవాలి నాన్న? అమ్మా నాకు ఆకలేస్తోంది, ప్లేట్ నిండా అర్జెంటుగా అన్నం కూర పెట్టి తీసుకురా చెప్తా. ఇప్పుడే చేస్తాను, ఆ. ఒక్క నిమిషం. మధు నీకుంది. అమ్మా తొందరగా రామ్మా, ఆకలిస్తుంది. వస్తున్నాడ్రా. ఇదిగా ఆహా. కూర్చోమ్మా. కూర్చుంటా, తిను. ఆహా, వేడి అన్నం, మసాలా కూర. అమ్మా తిను. భయం అంటే తెలియని నా భార్యకి, అదురు బెదురు లేని ఆ మధుకి ముక్కు తాడేసి 3 చెరువుల నీళ్లు తాగించిన నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఆహా, ఇదిగోనమ్మా నీకిదే నీ కొడుకిచ్చే బహుమతి. తినా. ఎలా ఉంది? చాలా బాగుండు నాన్న. థ్యాంక్స్ నాన్న. ఆ వగలాడిని దెవ్వ కొట్టి డబ్బు వసూలు చేసిన శుభ సందర్భంలో ఇదే నా బహుమతి నాన్న. అయితే పెట్టమ్మా. నీకు కూడా నాన్న. తిను. అమ్మా నువ్వు ఇలాగే మధుకి ఫైన్ల మీద ఫైన్లు వేసి దాన్ని పిండేయాలమ్మా. పిండేడు ఏంటి నాన్న? పిచ్చెక్కిస్తా ఇలాగా. దాని తల్లి పూజలతో ఫైర్ కూడా మొదలు పెట్టా. ఇంకా చూడ మొత్తం మోకిస్తా. ఫైన్లు కట్టిస్తారా? ఫైన్లు బాగుందా మధు?
రామ్మా. ఒక్కసారి నాకు ఫైన్ వేసి ఏదో గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించినట్టు సంబరపడిపోతున్నారు. పడుకున్న పులిని గోకి లేపారు. రేపటి నుంచి అనుభవిస్తారు. చావండి. ఏంటి వదరా ముగ్గు వేస్తున్నారా? అవును వదిన గారు. అయ్యో చాలా బాగుంది వదరా. ఆహా. అయ్యయ్యో, ముగ్గులో నీళ్లు పడ్డాయండి. ఆ? నీళ్ళ పడలేదు వదిన గారు. ఇప్పుడు పడతాయి చూడు. అయ్యో. ఏంటి వదిన గారు ఈ పని? అయ్యో మా వాటా వాకిలి కడగబోతే మా నీళ్లు మీ వాటాలోకి వచ్చేసాయి. అనవసరంగా బకెట్ నీళ్లు వేస్ట్ అయిపోయాయి. అయ్యో. పర్వాలేదులే, నా కోడలు వాటాలోకేగా వచ్చింది, మీరు ఉంచుకోండి. ఉంచుకోవడం ఏమిటండి? ఆ, మీ కూతురు రాసిన అగ్రిమెంట్ ప్రకారం మీ వాటాలోకి ఏం వస్తే అవి మీరే ఉంచుకోవాలన్నమాట. ప్రస్తుతానికి నీళ్ళొచ్చాయిగా, మీరు ఉంచుకోండి. ఆ, చిచి, అన్ని కుళ్ళు బుద్ధులు. ఉండండి, మా మధుకు చెప్తాను. వెళ్ళ ఆ, భయంతో వణికిపోతున్నాం మరి. వెళ్ళ చెప్పవా? వా వా వా. మధు, అమ్మ అయ్యో, మధు. వణుకొచ్చేస్తోంది ఇక్కడ. అమ్మ మధు. ఏడిపించారు అత్తయ్య. ఏయ్, మీ అత్త అంటే ఏమనుకున్నావే? మీరు సూపరు. పద పద, లోపల ఏం జరుగుతుందో చూద్దాం. రా. పదండి పదండి. ఏయ్, శిరీష, ఏమైంది? చెత్త పడింది అత్తయ్య గారు. అయ్యో, ఎలా పడింది? ఇలా పడింది లతక్క. ఏయ్, ఎవరే నా కోటల మీద చెత్త వేసింది? దమ్ముంటే నా మీద వెయ్యండి, వెయ్యండి, వెయ్యండి. ఛీ, నా మీద చెత్త వేస్తారా? ఒసే, ఎవరే అది? ఒసే, ఏయ్, రావే, రా. నేనే వేశాను అత్తయ్య గారు. ఏ సరిపోలేదా? కావాలంటే చెప్పండి, కావాల్సినంత చెత్త రెడీగా ఉంది. ఏయ్ నర్మాయ్, నా మీద చెత్త వేయడానికి నీకెన్ని గుండెలే? మరి మా అమ్మ వేసిన ముగ్గు మీద నీళ్లు పోయడానికి మీకెన్ని గుండెలండి? ఓ, అంటే రివెంజ్. డౌటా? నా వాటాలోకి వచ్చిన నీళ్లు నన్నే ఉంచుకోమన్నారంటగా. ఇప్పుడు మీ వాటాలోకి వచ్చిన చెత్త కూడా మీరే ఉంచుకోండి. ఏయ్, ఏంటి ఉంచుకునేది? ఏంటి ఉంచుకునేది? ఈ చెత్త. మా, ఏంటమ్మా పొద్దునే గోలా? మా, నిన్న దీనికి 1100 ఫైన్ వేసినా సిగ్గు రాలేదు. ఇంకో 1000 రూపాయల ఫైనే, అప్పుడైనా సిగ్గు వస్తుందేమో. ఈ చెత్త ఏంటి మీ మొహాల మీద కూడా ఉంది? ఎలా? ఇలా. మధు, యా, ఇలా పడిందండి. మాతో పెట్టుకోకండి. ఒక్కసారి తగ్గామని ప్రతిసారి మీదే పై చెయ్యి అనుకోకండి. టైం మాకు వస్తుంది. అప్పుడు మీరు ఫైన్ కట్టాలంటే చుక్కలు 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 కనబడతాయండి. ఏంటే మాతో ఫైన్ కట్టిస్తావా? మాతో ఫైన్ కట్టించాలంటే మీ తాతలు కాదు, ముత్తాతలు దిగి రావాలి. కడుపులో తేడాగా ఉందండి. ఓకే, వెళ్ళొచ్చి మాట్లాడతా. ముగ్గురికి ఒకేసారి వచ్చిందా? వదినా, నాకు అర్జెంటు, అర్థం చేసుకో. నేను వెళ్ళాలి. వదినా ప్లీజ్, వదిలో.
మధు ఏంటమ్మా ఇది? అయ్యో నువ్వు ఉండమ్మా. అబ్బబ్బబ్బ. ఏమిటో. మీకు ఫైన్ వేయాలంటే మా తాతల దగ్గర రావాలా చెప్తా. సుబ్బా, అమ్మా వాళ్ళ వాటాలో బాత్రూమ్ ఉంది, కానీ మన వాటాలో వాటర్ సప్లై వాల్ ఉంది. దాన్ని తిప్పితే ఏమవుతుందమ్మా? బాత్రూంలో వాటర్ సప్లై ఆగిపోతుందమ్మా. వాటరు ఆగిపోతుందా? అవునత్తయ్య గారు, పాపం మీకు ఫైన్ వేయడానికి ఇంతకు మించి దారి కనిపించడం లేదు. ఇలా చేయడం తప్పని తెలుసు, కానీ మా ముత్తాతల్ని తిట్టారు కాబట్టి తప్పట్లేదు. సుబ్బా, నువ్వెళ్ళి వాల్ తిప్పేసిరా అమ్మా. అలాగే అమ్మా. ఒరేయ్ సుబ్బా, ఒరేయ్ సుబ్బా, ఆగురా ఒరేయ్. ఏయ్ మధు, లోపల పాప నీ మొగుడు చేతు ఉన్నాడే. హా, అందుకేగా వాటర్ ఆపేస్తుంది. బాత్రూంలో నీళ్ళు ఆపడం పాపమే. ఛా! మరి నిన్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా ఆపడం పాపం కాదండి? అయ్యో పాపమే, కానీ దానికి రివెంజ్ కావాలంటే వేరే రూట్లో తీర్చుకో మధు ప్లీజ్. పాపమే, లేదంటే వాడు బయటికి రాకుండా లోపలే ఉండి చచ్చిపోతాడమ్మా. నాకు కావాల్సింది అదే కదా. నీళ్ళు రావట్లేదేంటి? కొంపు తీసి ట్యాంకులో వాటర్ అయిపోయిందా? నీళ్ళు రావట్లా. నమ్మ జీవితం ఇప్పుడు ఎలా? అమ్మా వదిల్లో. అమ్మా అయ్యో ನನ್ನ చేతు, ನನ್ನ చేతు, ನನ್ನ చేతు. ఏంటి నాన్న, నీళ్ళు రావట్లేదా? అమ్మా, బాత్రూంలో నీళ్ళు రావట్లేదని నీకెలా తెలుసమ్మా? నీళ్ళు ఆపింది ఈ మధుమతిని తెలుసుకో నాన్న. మధువా? ఎందుకమ్మా, ఎందుకు ఆపింది? ఫైన్ వేయడానికి రా. చచ్చండ్రా దేవుడా, ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఒరేయ్ ఒరేయ్, లోపల పేపర్లు ఏమన్నా ఉన్నాయేమో చూడనా? పేపరా? ఏం లేవమ్మా. అమ్మా, నా పరిస్థితి మరీ దారుణంగా ఉందమ్మా. నీళ్ళు లేవు. అయ్యో సర్లేరా, ఫైన్ కట్టేది నీళ్లు తెప్పిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. పొద్దుంటే అమ్మ మధు, ఆ ఫైన్ ఎంతో చెప్తే నేను కట్టేస్తానమ్మా, దయచేసి నీళ్లు వదలమ్మా. ఇది ఎప్పుడు ఇలా అన్నికి మనిగి ఉండండి. ఐ లైక్ ఇట్. ఇలా మీరు బతిమాలుతుంటే చూడ్డానికి ఎంత బాగుందో తెలుసా అండి? సరే సరే, మీకు ఎన్నేళ్ళు కావాలండి? ఎన్నేంటమ్మా? మీరు నిన్న ప్రదక్షిణాలు లెక్క పెట్టారు కదా, సేమ్ అలాగే నేను కూడా కొలత పెట్టానన్నమాట. మీకు ఒక మగ్గు నీళ్ళు కావాలంటే 2000. మగ్గు నీళ్ళకి 2000? నువ్వు వద్దు, నీ మగ్గు వద్దు. అత్తయ్య గారు, చేతుని డైరెక్ట్ గా బావి దగ్గరికే వెళ్ళమని చెప్తాం. బకెట్ తో బావి కూడా మా వాటాలోనే ఉంది. అత్తయ్య గారు, ఇక తప్పదు, ఇంకా 2000 ఇచ్చుకోండి. గంగా జలానికి కూడా అంత రేట్ లేదు. మరి ఏం చేస్తాం, ఇచ్చేయండి. 5, 10, 2. ఇవ్వండి అత్తయ్య గారు, లెక్క పెట్టింది చాలు. తీసుకో. థ్యాంక్ యూ.
సుబ్బా అమ్మా చెప్పండి అమ్మా నీళ్ళొదలమ్మా. అలాగేనమ్మా. నీళ్ళు వచ్చాయి. ఆ వెయ్యి ఒక మగ్గ అంతే. ఫైన్లు వేయడంలో మీరు ఎల్కేజీ స్టాండర్డ్ అండి. నేను పీజీ స్టాండర్డ్. నాతో పెట్టుకుంటే మీరు వాటాలు అమ్ముకొని ఫైన్లు కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా. అమ్మా ఏంటి నాన్న గునిలో వచ్చాయంటమ్మా. మొత్తం వాడేసావా? కొంచెం మిగిలించావా? అదేమన్నా తీర్థమా మిగిల్చడానికి మొత్తం వాడాను. అయ్యో అంతకంటే ఘోరం నాన్న. ఆ మగ్గుకే 2000 ఫైన్ వేసింది. అవునా? అమ్మా మళ్ళీ కడుపులో తిప్పుతున్నట్టుగా ఉందమ్మా. అయితే ఇంకా 2000 ఇవ్వండి. ఒరేయ్! అక్కడ ఎక్కడికి వద్దురా, బయటకెళ్ళు, బయటకెళ్ళు నువ్వు. అమ్మో! ఆహా, అద్దె గారు ఇంకేమైనా నీళ్లు కావాలండి? వద్దు, 2000 చాలా చీపు. మేము తుడుచుకుంటాం.